గురించి నేను గతంలో ఎంత పోరాడానో నాకు తెలుసమ్మా. మీరు ఫేకు 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 అంటే నన్ను నా మాటలు ఎవరు నమ్మలేదు. ఆ రోజు ఎంత అవమానం పడ్డానో, సూసైడ్ చేసుకున్నామని అనిపించింది నాకైతే నిజంగా. ఆ కామెంట్స్ లో కానీ ప్రతి ఒక్కరు, మా కమ్యూనిటీ కానీ ప్రతి ఒక్కరు కానీ, మాధురి నీకేం తెలుసు అని నన్ను ఆ రోజు నీచంగా నన్ను తక్కువ చేసి మాట్లాడారు. ప్రియ చౌదరి మేడం కూడా నన్ను చాలా చులకలు చేసి మాట్లాడారు. నేను ఎన్ని ఎదుర్కొన్నానంటే అవమానాలు అన్ననే కాదు, నా పరమశివుడు నేను ఎక్కువ నమ్ముతా కాబట్టి నా పరమశివుడు ఉన్నాడు కాబట్టి వాడు రూపంలో అన్నమాట నిజమైంది. పడ్డానమ్మా. నేను ఒక్కటే, అయ్యా ఏపీ తెలంగాణ సీఎం గారు, వీడు సనాతన ధర్మం పేరడ్డం పెట్టుకుని జనాలని మోసం చేస్తున్నాడు, అమ్మాయిని ట్రాప్ చేస్తున్నాడు. ఇది కాదు నాయన సనాతన ధర్మం పోరాటం అంటే. మేము ఒక ట్రాన్స్జెండర్లు అయ్యండి, మేము భిక్ష అటెండ్ చేసుకొని మేము అడుక్కొని బతికేటోళ్ళమే కానీ ఒకరు కడుపు కొట్టి బతికేటోళ్ళం కాదయ్యా మేము. మాకే గవర్నమెంట్ కూడా మాకే సాయం చేయదు. ఇప్పుడు మేము అన్ని రంగాల్లో వస్తున్నాము. ఇలాంటి వాళ్ళు డబ్బుల కోసము సార్ డబ్బుల కోసం ట్రాన్స్జెండర్గా మారి జనాలు మోసం చేస్తున్నారు. 100 మంది అసలైన ట్రాన్స్జెండర్ వారు ఉంటే మిగతా 1,00,000 మంది డూప్లికేట్ వాళ్ళు ఉన్నారు. మేము ఎలా బతకాలి? ఇలాంటి శ్రీనివాసుని నిజంగా వీనికి జైలు పంపించి ఉరి శిక్ష వేయాలి సార్. ఇంకో ఆడపిల్ల బలి అవ్వకూడదు, ఇంకో ట్రాన్స్జెండర్ బాధపడకూడదు అయ్యా.